కమిషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కట్టడం జరిగిందని, అలాగే వారి హయాంలోనే కూలడం జరిగిందన్నారు. వరద ప్రవాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు తట్టుకుంటుందా లేదా అనేది నేషనల్ డ్యామ్ అథారిటీ పూర్తి స్థాయిలో పరిశోధన జరుగుతుందన్నారు. కాళేశ్వరం నీళ్లతో ఎప్పుడు పంటలు పండలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిసిఐడి విచారణ జరుగుతుందన్నారు. మోదీ కేసీఆర్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అంటున్న ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ తో మా వరంగల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర విషయాలు కాళేశ్వరం చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బృందం కూడా కేటీఆర్ తో కన్నెపల్లిని కూడా సందర్శించిన నేపథ్యంలో లక్షల క్యూసెక్ల నీరు కూడా వృధాగా పోతుందని చెప్పి కొన్ని విమర్శలు చేశారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా రాజకీయ మైలేజ్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా చేస్తున్నామని చెప్పి ఆరోపణలు చేస్తుంది. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిందనేది జగమెరిగిన సత్యం. అదే విధంగా కాళేశ్వరం వారి హయాంలోనే మరి కట్టడం జరిగింది, వారి హయాంలోనే కూలడం జరిగింది. మరి కూలిన కాళేశ్వరం మళ్ళీ దాన్ని విత్హోల్డ్ అవుతుందా, అది ఆగుతుందా, ఆ ప్రవాహం నీటి గోదావరి జలాల ప్రవాహాన్ని తట్టుకుంటుందా లేదా అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మరి ఎన్డిఎస్ఏ వాళ్ళు దాని మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేస్తూ ఉన్నారు, పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో మరి మనం తొందరపాటుతోని మళ్ళీ ఇంకేదన్నా ఈ రోజు 8th బ్లాక్ డ్యామేజ్ అయింది. 8th బ్లాక్ రిపేర్ చేసిన తర్వాత రేపు ఇంకో బ్లాక్ డ్యామేజ్ కాదని గ్యారంటీ ఏమైనా ఉందా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో ఎన్డిఎస్ఏ వారి మరి పర్మిషన్ ఇచ్చేదాకా, అనుమతి ఇచ్చేదాకా కాళేశ్వరం కట్టడం కుదరదనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదటి ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి రోజు నుంచి అదే చెప్తున్నాం. కాబట్టి దీంట్లో ఎలాంటి రాజకీయం లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం కట్టినప్పుడు కూడా కాళేశ్వరం నీళ్ళు ఏం రాలేదు. ఎస్ఆర్ఎస్పి జలాల ద్వారా, గోదావరి జలాలు పైన మహారాష్ట్రలో వచ్చిన వరదల ద్వారానే ఆ నీటిని మరి రైతు సోదరులకు చెరువులు నింపడం కానీ, కాలువల ద్వారా నింపడం కానీ జరిగింది. కాళేశ్వరం కూలిన తర్వాత ఎంత పంట పండింది, కాళేశ్వరం మరి ఉన్నప్పుడు ఎంత పంట పండిందో రాష్ట్ర ప్రజలకు మేము తెలియజేస్తూనే ఉన్నాం. దేశంలోనే కాళేశ్వరం నీళ్లు వాడకుండానే అత్యధికంగా దాదాపు మరి దేశంలో మొదటి స్థానంలో వరి ధాన్యాన్ని పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఈరోజు నిలిచింది. అంటే గత ప్రభుత్వం రాజకీయం చేసింది. గత ప్రభుత్వం వాళ్ళ స్వార్థ రాజకీయాలకు కాళేశ్వరం వాడుకున్నారు, నిధులు వాడుకున్నారు, రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేసిరనేది తెలంగాణ ప్రజలకు తెలిసిందే. తప్పకుండా మరి దాన్ని ఎన్డిఎస్ఏ వారి పర్మిషన్ ఇవ్వగానే దాన్ని కన్స్ట్రక్షన్ చేయడమా, దానికి ఇంకేదైనా ఆల్టర్నేట్ వాళ్ళు సూచిస్తారా, దాన్ని బట్టి మనం ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రధానంగా కాళేశ్వరం పైన అవినీతి జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నారు. వారిపై విచారణ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పటికే చాలా రోజులు అవుతుంది కదా. దాని మీద ఘోష్ గారి కమిటీ మరి తీర్పు ప్రకారం మరి దాన్ని సిబిసిఐడికి అప్పచెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా మరి కేంద్ర ప్రభుత్వం సిబిసిఐడికి అప్పచెప్పమంటే సిబిసిఐడిగా మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఎందుకు కేసీఆర్ గారిని రక్షిస్తా ఉన్నారు, అది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి కాబట్టి మరి సిబిసిఐడికి ఇచ్చి దాదాపు సంవత్సర కాలం దాటినా కానీ ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు వారి మీద తీసుకోకపోవడం, మరి దాని మీద వారు ఎలాంటి మరి నిజ నిర్ధారణ కమిటీని వేయకపోవడం కూడా మరి ఆ రెండు పార్టీలు ఒకటనేది తెలియజేయడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తారు. మరోవైపు తెలంగాణలో ఒకవైపు ఎల్నీలో ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వాటర్ సోర్స్ ఏ విధంగా తీసుకొస్తారు? ఈ రోజు భారతదేశం మొత్తంలో ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉంది. ఎల్నినో ఎఫెక్ట్ అంటే వర్షాలు రాకపోవడం అనే కాదు, వర్షాలు వస్తే కూడా అతి వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి, లేదంటే వర్షాలు రాకపోవచ్చు అనే సంకేతాలు ఉన్నాయి. భూ ఉష్ణోగ్రత పెరగడం, సముద్ర మట్టంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల మరి వర్షాల శాతం తగ్గొచ్చు అనేది మరి వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా మరి అధికారులు చెప్తా ఉన్నారు, పర్యావరణ అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులు మరి నీటితోని అంటే నీటి వాడకం ఎక్కువ ఉండే పంటలు కాకుండా తక్కువ వాడకంతో పండించే పంటల మీద ఆధారపడాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము తెలియజేస్తున్నాం. చూసుకోవాలి ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇటు బీఆర్ఎస్ బీజేపీ ద్వంద్వ వైఖరిగా వ్యవహరిస్తున్నాయి. రెండు ఒకటే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఒకవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి నీరు అన్నటువంటి
కొన్ని లక్షల క్యూసెక్ల నీరు పోయేటువంటి క్రమంలో వాటిని ఆఫ్ చేస్తే మాత్రం మరోసారి కుంగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.